ఆ ప్రోగ్రాం పెట్టింది వేరు, సత్కరించేది వేరు. అయితే అలాగని బాధపల్లి పెంచేటట్టు మన గ్రామానికి ఒక మంచి పేరు తెచ్చాను. ఇప్పటికీ కూడా విజయనగరంలో పాత బస్ స్టాండ్ లో కానీ ఎక్కడ నన్ను చూసిన బుర్రక ట్రూపులన్నీ కూడా సౌహార్ద నాయుడు గారు మీకు నంది అవార్డు వచ్చింది, బుర్రకథలో కూడా ఫస్ట్ వచ్చింది అని వాళ్ళందరూ గర్వంగా చెప్తుంటే చాలా ఆనందిస్తుంటాను నేను. అంచేత మానవ జన్మకి ఇంకేం కాదు, మంచి చెట్లే ఉండిపోతాయి. ఇదేది శాశ్వతం కాదు, అశాశ్వతం జీవితం. జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒకటి సాధించాలా, ఒక మంచి పని చేయాలా, 10 మందికి అన్నం పెట్టాలా, పేదవారిని ఆదరించాలా, మనకు తోసిన సహాయం చేయాలా. ప్రతి ఒక్కరు అది గుర్తుపెట్టుకోవాలా. ఏదో ఒక సత్కార్యం చేసి ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాలా ప్రతి ఒక్క మనిషి కూడా. అట్లాంటి పూజ్యులు మన గ్రామ సర్పంచ్ గారు, పూజ్యులు పెద్దలు గౌరవనీయులు మంచి గుర్తింపు పొందినటువంటి సర్పంచ్ గారు అయినటువంటి శ్రీ కామోదరి సీతారామ గారు కళార్థంతో వారి సోనస్తములతో మా కళా బృందాన్ని నిన్న మనం శాస్త్రదించి అభినందించి 200 కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబానికి జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవి, ఆ సీతారాముల వారు, ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ పేరంటాలు తన అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి వారిని వారి బిడ్డల్ని చల్లగా కాపాడిని మనసారా కోరుకుంటున్నాం. వారికి మా కళా